Welcome to my YouTube channel. So, Telangana LASET 2024 సెకండ్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ వెబ్ కౌన్సిలింగ్ అడ్మిషన్ షెడ్యూల్ అనేది ఎప్పటి నుండి అనేది మనము ఈ వీడియోలో చూసుకుందామండి. దాంట్లో భాగంగా చూస్తే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్, ఆన్లైన్ పేమెంట్ అలాంగ్ విత్ అప్లోడింగ్ scanned copies of certificates for verification as per guidelines, reference to point number C, who have not registered in phase 2. సో రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్లో మనకు గమనించినట్లయితే 17 తారీఖు నుంచి 21 తారీఖు మధ్యలో మనము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉందండి. సో ఫేజ్ 2 అనేది మనకు 15 నుంచి 21 తారీఖు మధ్యలో మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో అలాగే డిస్ప్లే ఆఫ్ వెరిఫైడ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ రిజిస్టర్డ్. సో 22/9/2024 రోజు మనం ఏదైతే ఫేజ్ 2లో వెరిఫికేషన్లో భాగంగా మనం రిజిస్ట్రేషన్ చేశామో సో మన యొక్క లిస్ట్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది 22 రోజు. సో తర్వాత మనం గమనించినట్లయితే వెబ్ ఆప్షన్ ఎప్పుడు అనేది మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే ఎప్పుడైతే 22 తారీఖు రోజు 9వ నెల 2024 నాడు డిస్ప్లే చేసిన తర్వాత 23/9/2024 నుండి 24/9/2024 వరకు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడానికి అవకాశము ఉందండి. ఓకేనా. ఇక మరి పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ 25 తారీఖు 9వ నెల 2024 రోజు మనము ఎడిట్ చేసుకోవచ్చు అండి. అంటే మనకు నచ్చిన కాలేజ్ ఏదైనా ఉన్నా లేదా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికైనా ఇవ్వాలనుకొని మనకున్న ఇలా ఎడిట్ ఆప్షన్ అనేది మనకు 25 రోజు ఇవ్వడం జరుగుతుంది ఫేజ్ 2ది. సో దాంతోపాటు మనం గమనించినట్లయితే సో లీస్ట్ ఫర్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రిపేర్డ్ కాలేజ్ వైజ్ అండ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. సో వెబ్ ఆప్షన్ అయిన తర్వాత ఎడిటింగ్ అయిన తర్వాత మరి ఫైనల్ లిస్ట్ అనేది క్యాండిడేట్కి సంబంధించినటువంటి సెలెక్టెడ్ క్యాండిడేట్కి సంబంధించినటువంటిది 30 తారీఖు రోజు మనకు డిస్ప్లే చేస్తారు అని మనకు చెప్తూ ఉన్నారు. 30/9/2024 రోజు. ఇక కాలేజ్ లోపట అంటే ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి సంబంధించిన కాలేజీలో వచ్చిందో ఆ లిస్టును చూసుకొని మనం కాలేజీలోకి ఇది ఆన్లైన్లో ప్రింట్ తీసుకొని ట్యూషన్ ఫీజు పేమెంట్ చేయడంతో పాటు ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు మనము ఏం చేయాలంటే ఆ సంబంధించిన కాలేజీలలో అంటే మనకి ఎక్కడైతే సీట్ అలాట్మెంట్ అయ్యిందో ఆ సంబంధించిన కాలేజీలలో మనము వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు 1 తారీఖు నుంచి 10/2024 నుండి 4 తారీఖు 10/2024 లోపు ఏ కాలేజీలో అయితే మనకు సీట్ వచ్చిందో ఆ కాలేజీలో మనము రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇది తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి టీజీ లాసెట్ 2024 సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి అంశాలండి. సో మరిన్ని లా పాయింట్స్ లా సంబంధించినటువంటి విషయాల గురించి చూస్తూనే ఉండండి ఏఎస్ఎస్ లా పాయింట్ యూట్యూబ్ ఛానల్.